పేరు దరిపల్లి రామయ్య. కానీ ప్రముఖంగా వినిపించే పేరు వనజీవి రామయ్య. ఆయనకు ఇంటి పేరు వనజీవిగా మారిపోయింది. ఆయన వృత్తి మొక్కల పెంపకమైంది. చదువుకున్నది 5వ తరగతి. కానీ పర్యావరణ పరిరక్షణలో ఆయన పద్మశ్రీ. 1-2 లక్షల కొద్దీ మొక్కలను పెంచిన పర్యావరణ ప్రేమికుడు ఆయన. చిన్నతనంలో పాఠశాలకు వెళ్లినప్పుడు తన ఉపాధ్యాయుడు మల్లేశం బోధించిన మొక్కల పెంపకం లాభాలు అనే పాఠం అతనిలో స్ఫూర్తిని నింపింది. ఇప్పుడైతే పిల్లలు ఏదో పరీక్షల కోసం చదువుకొని పరీక్షలు రాశాక తాము విన్న పాఠాలు మర్చిపోతుంటారు. కానీ రామయ్య మాత్రం మొక్కల పెంపకం లాభాలు అనే పాఠాన్ని తన జీవన పాఠంగా ఎంచుకున్నాడు. తన ఇంటిలోని 40 కుంటల స్థలంలో చిన్న ఇల్లు పోను మిగతా భాగంలో చెట్లు నాటాడు. వాటిని తన పిల్లల కంటే ప్రేమగా పెంచాడు. అప్పట్నుంచి ప్రారంభమైంది వనజీవి రామయ్య మొక్కల పెంపక ప్రస్థానం. ఇంకేముంది, రోడ్డు పక్కన ఖాళీ స్థలం కనబడితే చాలు మొక్కలు నాటేస్తాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న స్థలంలో విత్తనాలు చల్లి మొక్కలు పెంచుతాడు. అంతేకాదు, దేవాలయాల్లో సైతం ఖాళీ కనిపిస్తే చాలు అక్కడ మొక్కలు నాటేస్తాడు. ఇంతకీ ఆయనకు జీవనోపాధి ఎలా అని అనుకుంటారేమో. కుండలు చేస్తూ పాలు అమ్ముతూ తన కుటుంబ భారం మోస్తుంటాడు. అందులో వచ్చిన ఆదాయంలో మిగిలిన పైకాన్ని సైతం మొక్కల పెంపకానికి ఖర్చు చేస్తాడు. ఆయన భార్య జానమ్మ సైతం రామయ్యకు చేదోడు వాదోడుగా ఈ సామాజిక సేవలో పాల్గొంటూ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే రామయ్యకు ఆమె జానకమ్మ లాంటిది. వీరిద్దరూ అలనాడు దండకారణ్యంలో పచ్చని చెట్ల మధ్య తిరిగిన సీతారాములుగా కనిపిస్తారు. వయసు మీద పడుతున్న 60 దాటినా రామయ్య మాత్రం అలా అడవుల వెంట ఖాళీ స్థలాల వెంట తిరుగుతూనే ఉంటాడు. వేసవి కాలంలో విత్తనాలు సేకరించి బస్తాల్లో నింపి ఇంటి దగ్గర నిల్వ చేస్తారు. వర్షాకాలం వచ్చిందంటే ఆ విత్తనాలను అందరికీ పంచుతూ తాము నాటుతూ మొక్కలే ప్రాణంగా ఈ దంపతులు జీవిస్తూ ఉంటారు. అసలు ఒక చెట్టు పేరు గాని మొక్క పేరు గాని తెలియాలంటే రామయ్యను అడగాల్సిందే. ఎవరికీ తెలియని చెట్ల పేర్లు ఆయనకు బాగా తెలుసు. వేసవిలో విత్తనాలు సేకరించి తొలకరి చినుకులు పడగానే రామయ్య జానమ్మ అలా రోడ్డుకి ఇరువైపులా చెరువు కట్టల వెంట ఖాళీ జాగాల్లో గింజలు నాటుతూ ఉంటారు. ఇప్పుడైతే హరితహారం లాంటి పథకాలు వచ్చాయి గాని దీనికి ఆద్యుడు వనజీవి రామయ్యే అని చెప్పాలి. అంతేకాదు, ఎవరైనా గొప్పవాళ్లు కనిపిస్తే, ప్రముఖులు కనిపిస్తే బొకేలు ఇవ్వడం కాదు, బహుమతులు ఇవ్వడం కాదు, మొక్కలు ఇవ్వండి అని ప్రచారం చేసింది కూడా రామయ్యే అని చెప్పాల్సి ఉంటుంది. తలకు ఎప్పుడూ ఒక రింగును ధరిస్తూ మొక్కల పెంపకంపై అవగాహన కల్పించడం ఆయన నైజం. మొక్కల పెంపకానికి ప్లాస్టిక్ కుండలు, ప్లాస్టిక్ డబ్బాలు, పాత్రలు ఇలా ఏది కనిపించినా సరే అందులో మొక్కలు పెంచేస్తాడు. వాటినే తన ప్రచార సాధనంగా మార్చేస్తాడు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వృక్షో రక్షితి రక్షితః అని రాసి ఉండే ప్లకార్డులను తగిలించుకొని వెళ్లి అక్కడ ప్రచారం చేస్తాడు. బంధువుల ఇళ్లల్లో పెళ్లిళ్లకు వెళ్లినా సరే మొక్కలనే బహుమతిగా ఇచ్చి వాటిని పెంచమని ప్రోత్సహించడం రామయ్య నైజం. 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రామయ్య సేవలను గుర్తించి ఒక మోపెడ్ ఇచ్చారు. కొంత భత్యం కేటాయించారు. ఈ మోపెడ్ ను కూడా మొక్కల ప్రచార రథంగా రామయ్య వినియోగించేవాడు. ఇంకో గొప్ప విషయం ఏమిటంటే తన మనవళ్లకు మనవరాళ్లకు కూడా చెట్ల పేర్లు పెట్టాడు. ఒక ఆమె పేరు చందన పుష్ప, ఇంకో మనవరాలు పేరు హరిత లావణ్య, ఇంకో పాప పేరు కబంద పుష్ప, మరో మనవరాలు పేరు వనశ్రీ. మొత్తం మీద విత్తనాల పంపిణీ, మొక్కల పెంపకం లాంటి కార్యక్రమాల్లో కొన్నేళ్లుగా సేవలు చేస్తున్న రామయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. మహారాష్ట్ర ప్రభుత్వం అయితే వనజీవి రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. అక్కడ తెలుగు విద్యార్థులు వనజీవి రామయ్య గురించి చదువుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. అవార్డుల విషయానికొస్తే 1-2 వనమిత్ర అవార్డు, గౌరవ డాక్టరేట్, పద్మశ్రీ, వనసేవ అవార్డు లాంటివి ఆయన పొందారు. వృక్షో రక్షితి రక్షితః అనే నినాదంతోనే జీవితమంతా మొక్కల మధ్య, మొక్కలతోనే చెట్ల మధ్య, చెట్లతోనే జీవించిన వనజీవి రామయ్య పచ్చని జీవితం ముగిసింది. ఆయన నాటిన చెట్లు మాత్రం తరతరాలుగా ప్రజలకు నీడనిస్తూ, కాయలను ఇస్తూ, చల్లని గాలిని ఇస్తూ అలాగే జీవించి ఉంటాయి. అందుకే వనజీవి రామయ్య అమరుడు. ఆ చెట్లలో కనిపించే పచ్చని వనజీవిగా మిగిలిపోతాడు.